ఇన్‌స్టాగ్రామ్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు కూపీలాగుతున్నారు. ఇప్పటివరకు నిందితులపై 4 ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ ట్రాప్ వెనుక భారీ నెట్వర్క్ ఉందని భావిస్తున్నారు. ట్రాప్ చేసి తీసుకున్న డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్లో అందిస్తారు. సుస్మిత, ఇన్‌స్టాగ్రామ్లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఆ తీసుకున్న డబ్బు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందన్న మీద కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ అంటే కార్తిక్, దీనికి సంబంధించి కూడా చూసుకుంటే రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో ముఠా సభ్యులను ఇప్పటివరకే 5 మంది పైగా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. అయితే మొదట ఒక బాధితురాలు బయటకు వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులను వచ్చి జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇందులో 4 వచ్చి బాధితులు ఇక్కడ ఫిర్యాదు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వారి నుంచి దాదాపు లక్షల రూపాయలు కూడా వారు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తీసుకున్న డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఏంటి అన్న కోణంలో అయితే పోలీసులు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. మన 4 రోజుల పాటు కూడా వారిని కస్టడీలోకి తీసుకుని వారు విచారించిన అనంతరం కూడా విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే ఆ అంశంలో కూడా తల్లి పాత్ర కూడా ఎక్కువగా ఉందని కూడా పోలీసులు గుర్తించారు. ఆ తల్లి మీనా కుమార్ ఎవరైతే ఉన్నారో ఆవిడకు కూడా కొద్దిమేర డబ్బులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అర్జున్ రాజువే కాకుండా వారి స్నేహితులు, మేనమామ, తల్లి అంతా చాలా వరకు 11 మందికి పైగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మరో వారం రోజుల పాటు కూడా వారిద్దరూ కస్టడీకి కావాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆర్డర్ అయితే రాలేదు. ఒకవేళ ఆర్డర్ వస్తే దానికి సంబంధించి మరికొన్ని రోజుల పాటు వారికి సంబంధించి కస్టడీ ఇస్తే మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 25 మందికి పైగా కూడా బాధితులు ఉండొచ్చని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 4 బయటకు వచ్చారు. మరికొంతమంది కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి నుంచి దాదాపు లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి మొదలుపెట్టి 15 లక్షల వరకు కూడా వారు నగదుతో పాటు బంగారు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వారి నుంచి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే వీడియోస్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ వీడియోస్ ఎక్కడ ఉంచారు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోస్ని చూపించి భవిష్యత్తులో కూడా వారిని బెదిరించే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దానికి సంబంధించి కూపీ లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తిక్, ఓకే, థ్యాంక్ యూ సుస్మిత. అర్జున్ బ్రదర్స్ అండ్ గ్యాంగ్ ఎందుకు ఈ రిచ్ ఫ్యామిలీస్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వారి దగ్గర డబ్బు బాగా ఉంటుందనే ప్లాన్. సంపన్న కుటుంబాలకు పరువు అనే బలహీనత ఉంటుంది. అదే ఇప్పుడు నేరస్తులకు ఆయుధంగా మారుతోంది. నేరస్తుల తీరు చూస్తుంటే సోషల్ మీడియాలో కనిపించే లగ్జరీ ఫోటోలు చూసి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారన్న నిజం వెలుగులోకి వచ్చింది. అందుకే పార్టీలు, సెలబ్రేషన్స్, ఫారెన్ ట్రిప్స్ ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పెట్టడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నేరస్తులు చూస్తున్నది ఫోటోల్ని కాదు, మీ ఇంటి స్టేటస్ అని గుర్తు పెట్టుకోవాలంటున్నారు. ఇప్పుడు అన్నోన్ పర్సన్ మనతో చాట్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలు కానీ ఎవరన్నా, మనం వైస్ పర్సన్స్ ఏం చేస్తారు మనకు తెలియదు కాబట్టి వాళ్ళని బ్లాక్లో పెడతారు. పిల్లలు ఏం చేస్తారు, ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటూ చాటింగ్ చేస్తూ ఉంటారు ఎట్లున్నావు అవి అని. అవి పోను ఏమవుతుంది, ప్రేమ అనే దాంతో వాళ్ళు మెసేజ్ చేస్తారు, ప్రేమతోటి మాట్లాడతారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళ ఫొటోస్ అడగడము అవి చేస్తే వీళ్ళు ఫొటోస్ కూడా వాళ్ళకి పెడతారు. తర్వాత ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రిటర్న్ ఫొటోస్ వీళ్ళకి పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాము బెదిరించి మనీ అడుగుతారు. లేదా నాతోటి నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళని సైకలాజికల్గా ఇబ్బంది పెడతారు. సో అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే సోషల్ మీడియాలో ఎటువంటి అన్నోన్ కాల్స్ కానీ ఎటువంటి అన్నోన్ మెసేజెస్, పర్సన్స్ నుంచి మెసేజెస్ వచ్చినా వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళకి టెక్స్ట్ చేయకుండా, ఒకవేళ ఇట్లాంటివి అయినాయి పోనీ ఒకసారి ఫొటోస్ పంపించినాము అది మళ్ళీ వాళ్ళకి అవుతుంది అని అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళకి నమ్మిన వాళ్ళకి లేదా పోలీస్ స్టేషన్కి అయినా చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు అంతా స్ట్రెస్ తీసుకొని బాధపడే అవసరం ఉండదు.